పొద్దున్నే లేలా అలారం పెట్టుకుందాం. జై బాలయ్య. దేవుడా. Where are you going? Where are you going? పట్టిందా అట్లా మొత్తుకుంటున్నారు పండుకోకుండా? అదేందోనే కొన్ని రోజుల నుంచి ఈ పాట విని విని నోటికి వచ్చేస్తుంది. పొద్దున పని చేసుకుంటా అంటే కూడా ఇదే పాట నోటికొచ్చింది. ఏమోలే. గుడ్ నైట్. అమ్మా. అవును, నా కొడుకు పడుకోయింటాడా? సెల్ చూస్తుంటాడా? ఒకసారి చూసొద్దాం. ఏం చిల్లర్ నా కొడుకురా నువ్వు. లే ఓరా లే. ఏంటి వీడు వినిపించుకోవట్లే? చెవుల్లో గెంజిగడ్డలు పెట్టుకుంటే ఆడ వినిపిస్తుంది. ఉండు, ఫోన్ చేస్తా. అయ్యి ఏందప్పా నాన్న ఈ టైంలో ఫోన్ చేస్తాడు? హలో నాన్న, యాడున్నావు? కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. ఇంకొంచెం. నాన్న, మీ నాయనే. ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడు వెళ్తున్నాడు, బయట నుంచి ఇంట్లోకి ఎప్పుడు వస్తున్నాడు, అట్లా తెలియకుండా బతుకుతున్నావు నువ్వు. కొంపలో యాక్టింగ్లు చేసిండే చాలేంగా. ఆడ టైం చూడరా ఎంతైందో. లే, ఈ టైంలో దయ్యాలు కూడా భోంచేసి పండుకుంటాయి కదరా పనికి మాల నా కొడుక. లే, నువ్వేం నా కొడుకు రావని ఎక్కవనాలి ఈ టైంలో కూడా పడుకోకుండా. లాస్ట్ ఎపిసోడ్ నాన్న వెబ్ సిరీస్ చూస్తాను, అయిపోతాది 5 నిమిషాలు అంతే. 5 నిమిషాలు అంతే. ప్రామిస్. 5 నిమిషాల్లో పండుకోవాలా నువ్వు. నేను మళ్ళీ వచ్చి చెక్ చేస్తా. ఓకే సరే నాన్న. పనికి మాల నా కొడక. అమ్మా. రే చూడరా, కుక్కలు కూడా మొరుగుతున్నాయి నిద్రపోమ్మని. నీకు బుద్ధి రావట్లే? నిద్రపోరా, నిద్రపో కోతి నా కొడక. అయిపోతుంది డాడీ, 5 నిమిషాలు అంతే. ఈ కాలం పిల్లకాయలు రాత్రులు పండుకుండేది పొద్దున పండుకుంటారు, పొద్దున మేల్కుండేది రాత్రులు జాగారం చేస్తారు. ఇట్లా చేస్తే హెల్త్లు ఎందుకు పాడుకావు? ఈ నడుం నొప్పి. దేవుడా. నమస్తే అండి, నా పేరు తన్వీర్. నన్ను మీరు వీడియోస్లో చూసింటారు. నేను ప్రొఫెషనల్గా కప్పింగ్ థెరపిస్ట్ని. నా క్లినిక్తో పాటు రీసెంట్గా హోమ్ సర్వీస్ కూడా స్టార్ట్ చేశాను. అనంతపూర్ వాళ్ళకి హోమ్ సర్వీస్ వర్తిస్తుందండి, లేదంటే నా క్లినిక్కి విజిట్ కావచ్చు. ఇది 1/2 అవర్ 1 అవర్లో అయిపోయే ట్రీట్మెంట్ అండి. ఈ ట్రీట్మెంట్ ద్వారా మన బాడీలో ఉండే టాక్సిక్ బ్లడ్ అంటే చెడు రక్తాన్ని బయటికి తీస్తామన్నమాట. ఎక్కడ సమస్య ఉందో అక్కడే ప్రభావం చూపిస్తుంది. మోకాళ్ళు, నడుము నొప్పి, పీసీఓడి, వెంట్రుకల సమస్యలు మరియు మెడ నొప్పి లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. చర్మ రోగానికి మరియు షుగర్ పేషెంట్లకు కూడా ఈ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది. ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా ఈ ట్రీట్మెంట్ ద్వారా వచ్చేదంతా టాక్సిక్ బ్లడ్ మాత్రమే. ఇది డిసీజ్ ఉన్నోళ్ళే కాకుండా నార్మల్ పర్సన్స్ కూడా చేయించుకోవచ్చు. ఈ నంబర్కి కాల్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకోండి. ఇప్పుడు అది పండుకుంటా. అబ్బా ఆకిలేస్తాందే. ఈ టైంలో స్విగ్గీ జొమాటోలు కూడా ఉండవే. ఏం చేద్దామప్పా? మ్యాగీ చేసుకొని తిందామా? వద్దు, మ్యాగీ ఈ టైంలో వంట చేసుకుంటే లేస్తే నాన్న అమ్మ ఇద్దరు లేస్తారు, జవురు పడేస్తారు. వద్దులే, లాస్ట్ ఎపిసోడ్ చూసి పండుకుందాం ఊరినే. అయ్యో ఏంది మళ్ళీ? ఏంది పిల్లేమోలే, పండుకో. పిల్లో కుక్కనో
దాని కాలు పిసికి పార్దేంట ఈరోజు. వస్తానా ఉండరా పిల్లి నా కొడక. అమ్మో నాన్న వస్తానాడేమో. నా కొడక లే లే మా నాన్న మంచోడు తెలుసా. అవును నిద్రలో కొనుక్కుంటున్నాడా పిల్ల నా కొడుకు. ఇంకా పిల్ల చేష్టలు పోలేమికి. ఏంది సౌండ్ వస్తుంది? అమ్మ దొంగ నా కొడుకు. ముఠాలు నా కొడక పండుకున్నట్లు యాక్టింగ్ చేస్తావా? నాన్న ఏంది నాన్న అట్లా కొడుతీవి? అయ్యో బాబా ఆడి నుంచి వచ్చే లోపల ఏం కవరింగ్ చేసివరా? నువ్వు సామాన్యుడు కాదురా లే, నట కిరీటి, నట సామ్రాట్. పాప నీకు అవార్డు ఇప్పిద్దాం. ఆడ ఓల్డ్ టౌన్ లో సెట్టికొండ అంగిట్లో స్వామీజీవి చెక్క చెప్పులు దొరుకుతాయి. ముఖం మీడ్చినాననుకో 2 పెదాలు ఖర్చుకొని పోయి వాసి పిర్రలు అయినట్లయితాయి. రా అప్ప జౌరేస్తా నీకు. రా. నాకు చాలా రోజుల నుంచి నిద్ర రావట్లేదు నాన్న రాత్రి పూట్లా. మళ్ళీ చెప్పకూడదరా నాకు? నువ్వు అరుస్తావని చెప్పలేదు నాన్న. నేను చాలా ట్రై చేసినాను నాన్న. అమ్మతోడు రాత్రిపూట్ల నిద్ర రావట్లేదు నాన్న. సర్లే రేపు పొద్దున నాకు తెలిసిండే డాక్టర్ ఉన్నాడు, వాని దగ్గర పోదాం. ఇప్పుడు రా. సరే నాన్న. నా దగ్గర పండుకుందు. మళ్ళీ ఆ ఫోన్ తెస్తావు పడేరాడా నా కొడుక. మీ అబ్బాయికి ఇన్సోమేనియా ఉందండి. సేమియానా? సేమియా కాదండి, ఇన్సోమేనియా. ఆహా సేమియానా? ఇంతకు ముందు ఈ ప్రాబ్లం కి ఏదైనా మెడిసిన్ వాడారా? చాలా వాడినాడంట సార్, కానీ తగ్గలేదు. మందులు వాడినాడా? ఏందిలే నీ రోగం విని చచ్చిపోయినాడా ఎట్లా? డాక్టర్ డాక్టర్ నిద్రపోయినాడా కూతినా? డాక్టర్ ఏమైంది? రాత్రంతా నిద్ర లేదు, మంచం ఇరిగిపోయింది. అబ్బా డాక్టర్ అలా కాదు, ఫర్నిచర్ షాపోడు డ్యామేజ్ పీస్ ఇచ్చాడబ్బా. అర్థమైందా? అదన్నమాట, అంతే. నెక్స్ట్ టోకన్ పంపియండి. నెక్స్ట్ టోకనా? డాక్టర్ మేమున్నాం ఇంకా. ఓకే అండి, నేను మంచి మంచం తయారు చేపించి మీ ఇంటికి పంపిస్తానండి. పిల్లోనికి అడ్రస్ రాపిచ్చి ఇంటికి వెళ్ళిపో. ఓకే డాక్టర్. నెక్స్ట్ టోకన్ పదరా. డాక్టర్ నేను వచ్చిండేది వీనికి నిద్ర రావట్లేదని వచ్చిండేది. చెప్తున్నారు కదా దానికి. వీడేంద్రా డాక్టర్? నిద్ర పోలేదు. నువ్వు చచ్చిపోతే బాగుంటదిరా. ఈ ప్రాబ్లం కి ఓ సొల్యూషన్ ఉందండి. ఆహా సారీ, ఓ జాబ్ ఉందండి. చేస్తావమ్మా బాబు? చేస్తాడు సార్. చేస్తానని చెప్పలే, నేను చేపిస్తాను సార్. చేస్తాడు. అవును సార్, వీనికి నిద్ర రావట్లేదని వాచ్మెన్ ఉద్యోగం ఇప్పిస్తున్నారా? దానికంటే మంచి జాబ్ అది. చేస్తానని చెప్పు. చేస్తా డాక్టర్. చేస్తాడు సార్. అయితే ఇద్దరికి కంగ్రాచులేషన్స్. రాత్రి డ్యూటీ జాయిన్ అయిపోమ్మా. సరే ఓకే సార్. ఓకే రైట్. రారా రారా, నెక్స్ట్ టోకన్ పిలుచుకుంటాడు. నెక్స్ట్ టోకన్. ఎన్నిసార్లు ఫోన్ చేస్తారా మీరు? ఒకసారి చెప్తే అర్థం కదా, లోన్లు వద్దని చెప్పి ఫోన్ పెట్టరా. సార్ అది నేను కాదు సార్ చేసింది, వేరే వాళ్ళు ఎవరైనా చేసిండ్రు. పర్సనల్ లోన్ కి మీరు ఎలిజిబుల్ అయింటే మీకు కాల్ చేస్తాను సార్. లోన్ వద్దు ఏమొద్దు నా కొడక, ఇంకోసారి ఫోన్ చేయాలా పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఎన్నిసార్లు చెప్పాలా వై? సిగ్గు శరం లేదారా నీకు? ఎన్నిసార్లు చెప్పాలరా? ఫోన్ పెట్టరా. సారీ ఎక్స్క్యూజ్ మీ. నా వల్ల కావట్లేదు నాన్న. ఏమైందిరా? వాని అమ్మ ఎట్లా చేస్తారు నాన్న వీళ్ళు నైట్ డ్యూటీలు, నాకు అర్థం కావట్లేదు. రే నీకోటి తెలుసా, పొద్దున నంగా పోతానురా నేను మీ అమ్మ క్యారీ కట్టిస్తే. రాత్రి వస్తానురా
అలా ఇంటికి వచ్చి తిని పండుకుంటానో లేదో నిద్ర వచ్చేస్తుంది. పొద్దునంతా కష్టపడితే రాత్రికి అలా నిద్ర వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పు నిద్ర వచ్చేకి. నేను ఒకటి చెప్తా వింటావా? నీకు నిద్ర వాల్యూ తెలియాలని చెప్పేసి నేను డాక్టర్తో మాట్లాడి నీకు ఆ ఉద్యోగం ఇప్పించిండేది. ఇప్పటికైనా తెలిసిందారా నిద్ర వాల్యూ ఏందని? నీ హెల్త్ ఎక్కడ చెడిపోతుందని ఇట్లా చేసినారా? సర్లేరా, ఇన్ని రోజులు నువ్వు ఉద్యోగం చేసిండేదానికి శాలరీ నేను మాట్లాడి ఇప్పిస్తాను. నువ్వు వచ్చేనన్నా, మంచి హోటల్ పోయి తినేసి ఇంటికి వద్దాం. సరేనన్నా, వచ్చి నా బంగారు కొండ. హే గైస్, వీడియో ఎలా ఉంది? బాగుందా? మీకు ఇందులో ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి. ప్రతి పర్సన్ 8 గంటల వరకు ఖచ్చితంగా నిద్రపోవాల. అది లేనప్పుడు మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్సోమినియా అనే కాదు, ఖచ్చితమైన నిద్ర లేకుండానే వస్తుంది. సో మనము ఒక హెల్దీ నాప్ మధ్యాహ్నం పూట్ల, రాత్రి పూట్ల 8 hours స్లీప్ ఉంటే మనము చాలా హెల్దీగా ఉంటాం అన్నమాట. సో అదనమాట మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please turn on the bell icon to be notified every update from Ali Raddam.